నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీపై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఉదయ్ను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇప్పటికే పోలీసులకు కావాల్సిన సమాచారం ఉదయ్ ఇచ్చారని తెలిపారు. కస్టడీ పేరుతో ఉదయ్ను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి 10 గంటలకు జైలు నుంచి ఉదయ్ను ఎందుకు తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. అత్తాపూర్ స్టేషన్కు బదులు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి ఎందుకు తీసుకెళ్లారని నిలదీశారు. ఎఫ్ఐఆర్లో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నెయిల్ కట్టర్ను కత్తిగా చూపించి హత్యాయత్నం కేసు పెట్టారని ఆరోపించారు. కత్తి దొరికితే ఆ కత్తిని పోలీసులు ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న కోర్టు కేసు విచారణ నిమిత్తం కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని దుష్ప్రచారాలు ఆయన మీద చెడుగా చేయడం అన్నది నేను ఖండిస్తున్నాను. మీడియా మిత్రులకి కొన్ని దుష్ప్రచార వార్తలని కొంతమంది ఇంటెన్షనల్గా తప్పుడు ప్రచారాలు ఇస్తూ వారి చేత తప్పుడు కథనాలను రాయిపిస్తూ ఈయన ఇమేజ్ని సోషల్గా డ్యామేజ్ చేయడానికి, నెక్స్ట్ ఎవరైతే ఒక ఇన్నోసెంట్ ఉమెన్ ఉన్నారో ఆవిడ కంప్లైంట్ ఏదో చిన్న కంప్లైంట్ ఇస్తే ఆ చిన్న కంప్లైంట్ని కాస్త చాలా పెద్దది చేయడం జరిగింది. ఇప్పుడు మా క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ఈ కేసులో ఉంటున్నాను. నేను ఇందులో కోర్టులో మొత్తం అఫీషియల్గా ఉండే సర్టిఫైడ్ రికార్డ్ అన్నీ నేను తీసుకున్నాను అడ్వకేట్గా. తర్వాత నేను ఇందులో విచారించి చూసిన ఎడల అందులో ఉన్న విషయాలను నేను తెలియపరుస్తున్నాను. ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి మీద ఒక ఐసీసీ కంప్లైంట్ ఇచ్చారు. ఐసీసీ కంప్లైంట్లో ఉన్న వారందరూ అదే ఒక రీజనల్ ప్రాంతానికి చెందినవారు. వాళ్ళు కూడా దీన్ని సమయస్ఫూర్తితో ఎందుకు మీరిద్దరు ఒకరికొకరు పరిచయం ఉన్న వాళ్ళే, మీరిద్దరి మధ్యన ఎందుకు గొడవలు, మీరే సెటిల్ చేసుకోండి అని చెప్పి పంపించి నివారించారు. తర్వాత మరలా ఆవిడ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రూప్ సభ్యులు వాళ్ళు ఒకరికొకరు జనవరి 2026 నుంచి వీళ్ళకి తెలిసిన వాళ్ళే. అందులో ఒకరు తెలిసిన వాళ్ళనే ఈమె పెళ్లి చేసుకున్నారు. అందరూ తెలిసిన వాళ్ళే జనవరి 2026 నుంచి. ఇదేమి కొత్తగా పరిచయం అయింది కాదు. ఎప్పుడైతే వీళ్ళు జూన్ 2025 నుంచి పరిచయం ఉందో అది ఏప్రిల్లో బ్రేక్ అయ్యి ఇంకా ఆవిడకి ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకా ఈ తదుపరి విచారణలో ఏమైందంటే ఉదయ్ కృష్ణారెడ్డి గారు నేను ఇంకా ఈ ట్రైనింగ్లో నేను కంటిన్యూ కాను, నేను ఎక్స్ట్రాడినరీ లీవ్ని అప్లై చేసుకుంటా, నేను బయటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అని పెట్టి ఆవిడే చెప్పినట్లుగా ఇక్కడ ఉంది. ఆవిడ చెప్పిన స్టేట్మెంట్లోని అంశాలను నేను తెలియపరుస్తున్నాను. అందులో ఆవిడే మళ్ళీ రిక్వెస్ట్ చేసి మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడ కంటిన్యూ అవ్వాలని అంటే ఈయన దగ్గర నుంచి మరలా కొన్ని ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని విషయాలు మంచి విషయాలనే మంచి ఉద్దేశంతోనే తెలియపరుస్తున్నాం. ఎక్స్ట్రాడినరీగా కొన్ని ఎంగేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం ఒక గుడ్ ఫ్రెండ్గా ఆయన కూడా సహాయం చేయడం జరిగింది. అవి కూడా జూలై 13వ తేదీ 2026 అవి వాపస్ ఇవ్వడం జరిగింది. ఈ గుడ్ రిలేషన్స్, గుడ్ ఫ్రెండ్షిప్ ఎవరైతే పెళ్ళైన వ్యక్తి తట్టుకోలేక ఆవిడ మీద ఫోర్స్ చేసి ఒక నామినల్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పినట్లుగా ఉంది ఇందులో. సో ఆవిడ నామినల్ కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఎటువంటి గ్రేవియస్ అఫెన్సెస్ కూడా లేవు. సో ఈయన చెప్పిన ఏంటంటే అవన్నీ తప్పు, వాస్తవాలు కాదు, నన్ను టార్గెట్ చేశారు, ఆమెను కూడా ఎవరో ప్రలోభ పెట్టి తప్పుడు కంప్లైంట్ ఇప్పించారు. ఈ కంప్లైంట్ అంశాలు కూడా ఫస్ట్లో ఇచ్చిన కంప్లైంట్ ఐసీసీ ముందు ఇచ్చిన వాటిలో పెద్ద సారాంశం ఏమీ లేదు. అందరికీ ఉదయ్ కృష్ణ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు యాక్చువల్గా ఏం జరుగుతోంది అంటే ఉదయ్ కృష్ణారెడ్డి వైపు తప్పు లేదని లాయర్ చెప్తున్నారు, అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అత్యధికంగా అంటే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించి
బెయిల్ వాదన అయిపోయింది. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే విదేశీ పోలీసులకు అవసరమైనటువంటి అంత సమాచారాన్ని కూడా ఇచ్చారు. దాంతో పాటు ఎంక్వైరీకి అయితే కోఆపరేట్ చేసినటువంటి పరిస్థితులలో బెయిల్స్ మంజూరు చేయాలంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తరఫున అడ్వకేట్ అయితే వాదించడం జరిగింది. దాంతో పాటు అత్తాపూర్తున్నటువంటి పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డికి కస్టడీకి తీసుకొని జైలు నుంచి నేరుగా తీసుకుపోయి విచారించాల్సినటువంటి అవసరం ఏముందనేది కూడా ఆయన వాదించడం జరిగింది. దాంతో పాటు సెక్షన్ల ప్రకారం ఎవరైతే సెక్షన్ 72 కింద ఎవరైతే అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పబ్లిష్ చేయకూడదు అని చెప్పినప్పటికీ ఎఫ్ఐఆర్లో పేర్కొనకూడదు అని చెప్పినప్పటికీ ఉన్నప్పటికీ కూడా అమ్మాయి పేరు రాయడంతో పాటు అక్కడ నెయిల్ కటర్ మాత్రమే దొరికింది. కానీ లైఫ్ ఉన్నట్టుగా ఫైల్ చేశారు పోలీసు అధికారులు. కానీ ఇక్కడ ఎవిడెన్స్ కింద ఉండాల్సిన మైక్ అయితే ఇప్పటి వరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదంటూ కూడా వివేకిస్తారెడ్డి తరఫున అడ్వకేట్ అయితే కోర్టు డిసిషన్ చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని వివేకిస్తారెడ్డికి బెయిల్ ఇవ్వాలని భావించిన సందర్భంలో కోర్టు అయితే థ్యాంక్ యూ రమేష్.